హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇవన్నీ చేసుకోకపోతే మా మంచి మంచి వీడియోస్ని అయితే మీరు మిస్ అవుతారు. ఈరోజు స్నాక్స్ చేసి చూపిస్తున్నానండి. అది కూడా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మురుకులు. దీనికోసం ముందుగా 3 కప్పుల జొన్న పిండిని అయితే తీసుకున్నాను. అందులో 3/4 కప్పు శనగపిండి, 3/4 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. వీటన్నిటిని కూడా ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా కారము, అలాగే ఉప్పు, అలాగే కొద్దిగా చిటికెడు పసుపు, ఇంకా మీ దగ్గర తెల్ల నువ్వులు ఉన్నట్లయితే తెల్ల నువ్వులు వేసుకోండి. ఒక గుప్పెడు తెల్ల నువ్వులు వేసుకోండి. అలాగే కొంచెం వాము, 1 టేబుల్ స్పూన్ వాము. వీటన్నిటిని యాడ్ చేసుకొని అయితే పిండిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం బియ్య పిండితో ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా, ఇలా జొన్న పిండి, రాగి పిండితో కూడా జంతికలు చేసుకుంటే చాలా బాగుంటాయి. హెల్దీ కూడా అండి. షుగర్ ఉన్న వాళ్ళకైనా, డైట్ చేసే వాళ్ళకైనా, బియ్య పిండిని స్కిప్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ రకంగా చేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. డిఫరెన్స్ ఏమీ లేదు. మనకి బియ్య పిండి మురుకులు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయండి. టేస్ట్లో అయితే అసలు ఏమాత్రం రాజీ పడక్కర్లేదు. ఆ తర్వాత పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ డౌన్ అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి. మన ఇంచుమించు రోటీ చేసుకునే పిండి ఎలా కలుపుకుంటాం, పూరి పిండి అలాగా. చూసారా, ఇలా కొచ్చి చూస్తే ఇంత సాఫ్ట్గా కలుపుకుంటేనే బాగుంటాయి. లేకపోతే గట్టిగా కలుపుకుంటే మనకి దిగదు. ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటే విరిగిపోతుంది జొన్న పిండి కాబట్టి. కొంచెం ఇలా లూజ్గా కలుపుకుంటేనే బాగుంటుందండి. అంటే మరీ లూజ్గా కాదు, మరీ అట్లని గట్టిగా కాదు, మనకి ఈజీగా దిగేటట్లు అలా కలుపుకొని ఈ గిద్దెలలో అయితే పెట్టుకుంటున్నాను పిండిని. కొంచెం ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి గిద్దెలకి. ఆ తర్వాత పిండిని పెట్టుకొని ఆయిల్ కాగిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ మంచిగా కాగితేనే మనకి జంతికలు చాలా మంచిగా వస్తాయి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఫస్ట్ది అయితే వేసానండి. ఇదిగోండి ఇలా కాలింది. దీన్ని 2 వైపులకి టర్న్ చేసుకొని అయితే కాల్చుకోవాలి. కలర్ తొందరగా చేంజ్ అయిపోద్దండి, బ్లాక్ అయిపోద్ది. అది అయ్యే లోపే మనకి తీసేసుకోవాలి. బియ్యపిండిది అంటే అర్థమవుతుంది, కానీ ఇవి కొంచెం తొందరగా మాడిపోయినట్టు అయిపోతాయి. 2 సైడ్లు కాలిన తర్వాత అయితే తీసి చక్కగా పక్కన పెట్టేసుకోవాలండి. మనం కనుక ఇలా హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టామంటే పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది. పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తిన్నా అంత పర్వాలేదు, ఏమీ కాదు. బియ్యపిండి కాదు కాబట్టి. సో ఎవరైనా హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. నేను రాగి పిండితో కూడా జంతికలు చేశానండి. అవి కూడా చాలా బాగా వచ్చాయి. కానీ షార్ట్ వీడియోలో ఉందండి. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను. మీరు తప్పకుండా వెళ్ళి ఒకసారి చూడండి. ఇదిగోండి జంతికల్ని నేను నలిపేసి చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా, ఎంత గుల్లగా వచ్చాయంటే చాలా బాగున్నాయి. మా వారు, మా బాబు చాలా ఇష్టపడ్డారు. టేస్ట్ మాత్రం చాలా బాగా ఉంది. మీలో ఎవరికైనా నచ్చితే రెసిపీ ఒకసారి ట్రై చేయండి.